'గాయపడ్డ సింహం' మూవీ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ మూవీలో హీరో ఎవరో తెలుసు కదా! 'తరుణ్ భాస్కర్'. అండ్ ఈ మూవీలో 'జేడీ చక్రవర్తి' గారు ఒక ఇంపార్టెంట్ రోల్‌లో నటించారు. సో, ఆ రోల్‌కి సంబంధించిన గ్లింప్స్ ఈరోజు మార్నింగ్ విడుదల చేశారు. గ్లింప్స్ అయితే బావుంది. చాలా రోజుల తర్వాత 'జేడీ చక్రవర్తి' గారు బిగ్ స్క్రీన్ మీద కనపడబోతున్నారు. ఆయన నార్మల్‌గానే ఈ మధ్యన స్క్రీన్ పైన కనపడడం తగ్గించేశారు. అలాంటిది ఈ రోల్‌కి ఒప్పుకున్నారంటే ఏదో ఒకటి ఉండే ఉంటది. అండ్ ఈ సినిమా డైరెక్టర్ ఎవరో తెలుసు కదా! 'కశ్యప్ శ్రీనివాస్'. చాలా 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 టాలెంటెడ్ డైరెక్టరు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ రిలీజ్ అయినప్పుడు కశ్యప్ గురించి నేను మాట్లాడా. మళ్ళీ చెప్తున్నా చాలా మందికి తెలీదు కాబట్టి. కశ్యప్ ఒక యూట్యూబర్. చాలా షార్ట్ ఫిల్మ్స్ చేశాడు. అతను చేసిన వాటిలో నా ఫేవరెట్ 'ది బ్రేకప్ కన్సల్టెంట్'. ఇది అరౌండ్ 2016, 2017లో వచ్చిందనుకుంటా. సరిగ్గా గుర్తులేదు. 2017 అనుకుంటా. నేనిది 2020 లాక్‌డౌన్ టైమ్‌లో చూసా. చాలా చాలా బావుంటది. ఇట్లా ఫన్ గాని, రైటింగ్ గాని చాలా కొత్తగా ఉంటాయి. సో, అలాంటి డైరెక్టర్ నుంచి వస్తుందంటే యూనిక్‌గా ఉండాలి, ఫ్రెష్‌గా ఉండాలని ఎక్స్‌పెక్ట్ చేస్తాం. ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కూడా అదే ఆఫర్ చేసింది. అండ్ ఇందాక క్యూ&ఏ సెషన్‌లో కూడా చెప్పారు. ఇప్పటివరకు మీరు 3 మినిట్స్ కంటెంట్‌లోనే ఈ క్వర్కీనెస్ చూసారంటే ఇంక సినిమా మొత్తం ఆల్‌మోస్ట్ అలాగే ఉంటది. నాకు ఇలాగే తీయడం వచ్చని చెప్పి డైరెక్టర్ క్లారిటీగా చెప్పాడు. వాటెవర్ 'జేడీ చక్రవర్తి' గారి లుక్స్ గాని, ఆ గ్లింప్స్ గాని బావున్నాయి. సినిమా చూడాలన్న ఇంట్రెస్ట్ అయితే జనరేట్ చేస్తున్నాయి. అండ్ ఇంతకు ముందు వచ్చిన టీజర్ కూడా బావుంది. అండ్ డైరెక్టర్ మీద అయితే నాకు చాలా చాలా నమ్మకం ఉంది. అతని వర్క్ తెలుసు కాబట్టి చాలా ట్రస్ట్ ఉందని చెప్తున్నా. అండ్ ఈ సినిమా మే 1 మన ముందుకు రాబోతోంది. ఇన్‌కేస్ పెద్ది ఏప్రిల్ 30 వస్తే ఈ సినిమా పోస్ట్‌పోన్డ్ అవుద్దంట. టీమే చెప్పారు క్యూ&ఏ సెషన్‌లో. వాటెవర్ కశ్యప్ శ్రీనివాస్ డెబ్యూ అదిరిపోవాలి. 'జేడీ చక్రవర్తి' గారు కమ్‌బ్యాక్ చేయాలి. అండ్ తరుణ్ భాస్కర్ కూడా యాస్ ఎ లీడ్ యాక్టర్‌గా ఒక బ్రేక్ త్రూ రావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ టు టీమ్ 'గాయపడ్డ సింహం'.